ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయింది. దీంతో పోటాపోటీగా కూటమి ప్రతిపక్ష వైసీపీ నేతలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పీడ విరగడై నేటికి ఏడాదంటూ జనసేన పోస్టర్ రిలీజ్ చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు జనసేన పిలుపునిచ్చింది. మరోవైపు వెన్నుపోటుకు ఏడాదంటూ వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాలు మొదలుకొని జిల్లా హెడ్ క్వార్టర్ల వరకు అన్ని కేంద్రాల్లో వైసీపీ నేతలు నిరసనలు తలపెట్టారు. జిల్లా అధికారులకు సూపర్ 6 అమలు చేయాలంటూ వైసీపీ అధిష్టానం విజ్ఞప్తులు ఇవ్వాలని పిలుపునిచ్చింది. మరోవైపు జనసేన ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. సుపరిపాలన మొదలై పీడ విరగడై ఏడాదని పండుగలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉదయం రంగవల్లులు, సాయంత్రం టపాసులు కాల్చాలని పాడి శ్రేణులకు జనసేన చీఫ్ సూచించారు. అలాగే సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయింది. దీంతో పోటాపోటీగా కూటమి ప్రతిపక్ష వైసీపీ నేతలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. పీడ విరగడై నేటికి ఏడాదంటూ జనసేన పోస్టర్ రిలీజ్ చేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలకు జనసేన పిలుపునిచ్చింది. మరోవైపు వెన్నుపోటుకు ఏడాదంటూ వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. నియోజకవర్గ కేంద్రాలు మొదలుకొని జిల్లా హెడ్ క్వార్టర్ల వరకు అన్ని కేంద్రాల్లో వైసీపీ నేతలు నిరసనలు తలపెట్టారు. జిల్లా అధికారులకు సూపర్ 6 అమలు చేయాలంటూ వైసీపీ అధిష్టానం విజ్ఞప్తులు ఇవ్వాలని పిలుపునిచ్చింది. మరోవైపు జనసేన ప్రత్యేక కార్యక్రమాలు చేస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. సుపరిపాలన మొదలై పీడ విరగడై ఏడాదిని పండుగలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఉదయం రంగవల్లులు, సాయంత్రం టపాసులు కాల్చాలని పాడి శ్రేణులకు జనసేన చీఫ్ సూచించారు. అలాగే సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు పవన్ కళ్యాణ్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి ఏడాది పూర్తవుతున్న కారణంగా పోటాపోటీగా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు కూటమి నేతలు, అటు వైసీపీ ప్రతిపక్ష నేతలు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వరలక్ష్మి, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జనసేన ప్రత్యేక కార్యక్రమాలను చేపడతా ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది కావడంతో సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సుప్రపాలన మొదలై పీడ విరగడై ఏడాది అయిందని పండుగలు నిర్వహించాలని చెప్పి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. అయితే మరొక వైపు వైసీపీ కూడా ఏడాది వెన్నుపోటుకు ఏడాది అంటూ వైసీపీ కూడా నిరసనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు పోటాపోటీగా కార్యక్రమాలైతే చేపడుతూ ఉన్నారు. అయితే జనసేనకి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు ఉదయం రంగవల్లులు, సాయంత్రం టపాసులు కాల్చాలని చెప్పి పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ నేపథ్యంలోనే దీంతో పాటు సోషల్ మీడియాని యూజ్ చేసుకుని బాగా ప్రచారం చేయాలి అని కూడా నిర్ణయించారు. మరొక వైపు జనసేన పార్టీ ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో వైసీపీని ఎదుర్కొనేందుకు, అలాగే వైసీపీ చేసినటువంటి అరాచకాలను ఎండగట్టే ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రజల్లోకి ఈ విషయాలను తీసుకువెళ్లాలి. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధితో పాటుగా అనేక సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా ఎలా చొరవ తీసుకుంటుంది అనే అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేలాగా జనసేన కార్యకర్తలు చేయాలి అంటూ పవన్ కళ్యాణ్ సూచించిన నేపథ్యంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా ఉదయం రంగవల్లుల కార్యక్రమాన్ని ఎక్కడికక్కడ మండల స్థాయి, గ్రామ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం ఈ టపాసులు కాల్చి తమ సంబరాలను చేసుకోబోతున్నారు. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.